శివపార్వతుల కళ్యాణానికి ముందు జరిగిన మన్మధుడి దహన సందర్భంలో మన్మధుడి శరీర భస్మంలో నుండి పుట్టినవాడే భండాసురుడు. శతరుద్రీయ మంత్రాన్ని 100 సార్లు జపించి మహారుద్రుడి అనుగ్రహంతో అనేక శక్తులను పొందాడు. తర్వాత బ్రహ్మకై తపస్సు చేసి స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం పొందకూడదనే వరాన్ని పొందాడు. అతని దృష్టిలో స్త్రీలు బలహీనులు కనుక అతనికి మరణం ఉండదని అతని నమ్మకం. భండాసురుడు అతని మరి 2 సోదరులు కలిసి వాయు రూపంలో తల ఒక లోకాలకి వెళ్లి అక్కడ సకల ప్రాణులలోకి చేరి అందరిలోని ఆశ కుతూహలం పోగొట్టి వారి తేజస్సును హరించారు. ఇందుకు త్రిమూర్తులు కూడా అతిథులు కాలేకపోయారు. ఈ వింత పరిస్థితి నుండి తమను రక్షించమని అందరు దేవుళ్ళు కలిసి మహాదేవుని చేరి ప్రార్థించారు. వారి విన్నపం విన్న మహాదేవుడు దయతో వారిని అనుగ్రహించి సమస్త సృష్టికి కారకురాలైన పరాశక్తిని గురించిన విశేషాలు చెప్పి ఆమెకై చేయవలసిన విశేష యజ్ఞం గురించి కూడా చెప్పారు. ఆయనే దగ్గరుండి ఆ యజ్ఞం చేసి ఆ లలితమ్మను భూమిపై ఆవిర్భవించేలా చేశారు. ఆ తల్లికై యజ్ఞంలో తమ తేజస్సు లేని దేహాలను వదిలిన ప్రతి దైవగణము రెట్టింపు తేజస్సుతో ఉత్సాహంతో మరల ఉద్భవించారు. భండాసురుడు మొదలైన రాక్షసులను అంతమొందించడానికి లలితమ్మ తన దివ్య శరీరంలో నుండి మరికొంతమంది శక్తులను సృష్టించారు. వారే సప్తమాతృకలు మొదలైన శక్తి స్వరూపాలు. వీరిలో వారాహిమాత లలితమ్మ వారి క్రియాశక్తి స్వరూపం, శ్యామలామ్మ జ్ఞానశక్తి స్వరూపం, వారాహి అమ్మ శ్రీచక్రంలోని కిరిచక్రంలో ఉన్మత్త భైరవునితో కలిసి ఉంటారు. 5 ఆవరణలు కలిపి కిరిచక్రం అంటారు. ఈ కిరిచక్రంలో ఉండే శక్తులు కూడా వారాహి స్వరూపాలే. వారాహి మాతకు దండిని అని పేరుంది. లలితమ్మ వారి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి మాత. ఈమెకు రోకలి నాగలి ముఖ్య ఆయుధాలు. లలితమ్మ వారు వారాహి మాత సర్వ సైన్యాధ్యక్షతన భండాసురుడి సేనను దిగ్విజయంగా నాశనం చేసి దుర్గగా ఆ భండాసురుని సంహరించారు. సప్తమాతృకులలో 5వ వారు వారాహి మాత. ఈమెకు పంచమి అని కూడా పేరుంది. ఈవిడకు ఏకవీర వార్తాలి అని కూడా పేర్లు ఉన్నాయి. ఈ నామాలకు అర్థం ప్రధానమైన వీరురాలు అని, ఒకరి సహాయం లేకుండా తన వీరత్వాన్ని ప్రకటించేదిగా వివరించారు. యజ్ఞస్వరూపమైన వారాహిమాత సర్వమంగళకారిణి శత్రునాశిని. అమ్మ సస్యదేవత అంటే అమ్మ కరుణిస్తే పాడి పంటలు వర్ధిల్లుతాయి. వారాహిమాతను పొలంలో పూజించిన, అమ్మను పూజించిన అక్షింతలు మొదలైనవి పొలంలో జల్లినా తల్లి కరుణ వల్ల పంట దిగుబడి పెరుగుతుందని చాలా మంది విశ్వాసం. సస్యదేవత అయిన వారాహిమాత భూ సంబంధిత సమస్యలు మొదలైన సమస్యల నుండి కాపాడుతుంది. ఆజ్ఞాచక్రం అధిష్ఠించే ఈ దేవత కరుణా సముద్రురాలు. తన భక్తులపై ఎల్లవేళలా ప్రేమ ఉన్నా ఈ గుప్త నవరాత్రుల్లో ఆ తల్లికి పూజ చేసుకుని ఆ తల్లి ప్రేమకు మరింత పాత్రులవుదాం. శ్రీమాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం ఇంకా మర్చిపోకండి.